శ్రీమాత్రే నమః. ఈ రోజు మాస శివరాత్రికి అభిషేకం మహద్వైభవంగా జరిగింది. ఒకసారి రామంగారి మాటల్లోనే వినండి. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ప్రతి మాస శివరాత్రికి శంకరమఠంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి వారికి శతరుద్రీయము, నమకము, శ్రీరుద్రము మూడు ఒకటే. శ్రీరుద్రంతో స్వామివారికి అభిషేకము, అలాగే చమకాధ్యాయము, పురుష సూక్తము, మన్యు సూక్తము, దశశాంతులు, సామ్రాజ్య పట్టాభిషేకము, సువర్ణం ఘర్మం అనువాకము, పంచకాఠకాలలో అన్ని కాఠకాలలో ఒక్కొక్క పనస, వీటితో ప్రతి మహాశివరాత్రికి స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈ మాస శివరాత్రికి కూడా మహద్వైభవంగా ఆ కార్యక్రమం పూర్తయింది. విన్నారు కదా, మాస శివరాత్రికి ప్రతి నెల అభిషేకం చేయించుకోవటం కోసం నేను కమ్యూనిటీ పోస్ట్ పెడుతూ ఉంటాను. చాలా మంది అక్కడ అభిషేకం కోసం ద్రవ్య సమర్పణ చేస్తున్నారు. మీరు పంపించే ఆ ద్రవ్యం ఏదైతే ఉందో ఒక అభిషేకానికి మాత్రమే కాదు, గోసేవకి, వేద విద్యార్థుల పోషణకి, సంరక్షణకి, వేద పండితుల పోషణకి, సంరక్షణకి వినియోగిస్తారు. మనం ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అంటే చేయలేం. అది మనం చేశాము అని అనుకుంటాం, అది పొరపాటు. భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్ప మనం ఏమి చేయలేం. మనకి ఛానల్లో చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నానమ్మా అక్కడ ద్రవ్యాన్ని పంపించాలని, కానీ వల్ల కావటం లేదు అని. భగవంతుడి అనుగ్రహం ఉండాలి, అది అంతే. మరి లేకపోతే బ్యాంక్ అకౌంటే కదా, మనం అనుకుంటే పంపించేయచ్చు కదా. పంపించలేకపోతున్నామంటే ఇంకా సమయం రాలేదనమాట, అంతే. సరే, మీరు అక్కడ కొంతమందికి పాపం బాధపడుతూ ఉంటారు, 2-3, అందరూ కాదులేండి. అక్కడేమో బ్లూటిక్ పడట్లేదు, అక్కడ అసలు గోత్రనామాలతో అభిషేకం జరుగుతుందా లేదా మాకు ఎలా తెలుస్తుంది అని. ఒకవేళ మీకు అలాంటి అనుమానం ఉంది అని అనుకోండి, అసలు ముందు ద్రవ్యం పంపించకండి. మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో మీరు చేసేసుకోండి. లేదు అంటే అక్కడికి వెళ్ళి మీరు చూసి రండి. అప్పుడు మీకు నమ్మకం కుదురుతుంది కదా. ఆ గోత్రనామాలు చదివేటప్పుడు నేను వీడియో తీసి పెట్టాలి అంటే అది నేను పెట్టలేను. కానీ మాస శివరాత్రికి జరిగే అభిషేకాన్ని వీడియో తీసి ఎలాగో పంపిస్తున్నారు, అదే నేను మీకు కూడా చూపిస్తున్నాను. అలా చూసే అవకాశం మీకు నాకు కూడా కలుగుతుంది. అది భగవంతుడు అనుగ్రహంగా భావించి మీరు అక్కడ సమర్పణ చేస్తే సమర్పణ చేసుకోండి. అయినా నేను శంకరమఠం తాడేపల్లిగూడెం గురించి ఎందుకు చెప్తూ ఉంటానంటే, తాడేపల్లిగూడెంలో రుద్ర యంత్రం ఉంది. ఆ రుద్ర యంత్రం కింద స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. అందుకే నేను అన్ని సార్లు చెప్తూ ఉంటాను అనమాట అక్కడ ఆ శంకర మఠం గురించి. అందులోనూ మాస శివరాత్రి విశేషమైన రోజు. విశేషమైన రోజుల్లో, మామూలు రోజుల్లో చేసిన దానికంటే కూడా ఫలితం ఎక్కువగా వస్తుంది. అసలు మామూలు రోజుల్లో ఒకసారి చేస్తేనే 1000 సార్లు ఫలితం వస్తుంది. అలాంటిది మాస శివరాత్రి రోజున అక్కడ అభిషేకం చేయించుకుంటే ఇంకెంత విశేషమో ఆలోచించండి. కాబట్టి మీకు ఒకవేళ మేము చేయించుకుంటాము అని అనుకునే వాళ్ళు మాత్రమే ద్రవ్యం పంపించండి తప్ప అనుమానం పడుతూ అస్సలు పంపించద్దు. అనుమానంతో ఏ పని మనం చేయకూడదు. అలాగే అక్కడ ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం రోజున స్వామివారికి బంగారంతో అభిషేకం చేస్తారనమాట. బంగారంతో స్వామివారికి అభిషేకం చేయించినట్లయితేట జన్మ జన్మల్లోనూ అసలు దారిద్ర్యము అనేదే ఉండదుట. ఇప్పుడు వెంటనే కింద కామెంట్లు పెట్టేకంటే, అదిగో ఫలానా ఛానల్లో హేమగారేమో మొన్న వరకు బంగారపు తాళిబొట్లు అన్నారు, ఇప్పుడు బంగారపు రజంతో అభిషేకం చేయించమంటున్నారు, బంగారపు రేట్ ఏమైనా తక్కువగా ఉందా అని చెప్పి ఇంక వీడియోలు చేసుకుంటారు. ఇంక వీళ్ళకి పని పాటు ఏముండదు కదా. అది విషయాన్ని చెప్తున్నాను, శాస్త్రం ఏం చెప్పిందనే విషయాన్ని మాత్రమే చెప్తున్నాను తప్ప మీరు అక్కడ చేయించేసుకోండి అని నేను ఎవరికి ఏం చెప్పట్లేదు. స్థితి ఉన్న వాళ్ళు చేయించుకోండి, లేదు అంటే ఎలాగో మనం మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటున్నాం కదా. మార్గశిరం ఆర్ద్ర నక్షత్రం రోజున ఏదైతే అనువాకాలు చదువుతారో బంగారంతో అభిషేకం చేయించేటప్పుడు ఈ మాస శివరాత్రి రోజు కూడా అవే అనువాకాలు చదువుతారు. మనకి స్థితి ఉంటే చేయించుకుంటాము, లేదు అంటే నమస్కారం పెట్టుకుంటాం. కాకపోతే విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. జన్మ జన్మలకి అసలు దారిద్ర్యము అనేదే రాదుట. అసలు పరమేశ్వరుడికి ఒక్కొక్క ద్రవ్యంతో మనం చేస్తూ ఉంటే, పంచదారతో చేస్తే ఏ ఫలితం ఉంటుంది,
అన్నంతో చేస్తే ఏ ఫలితం ఉంటుంది, ఉమ్మెత్త పూలతో చేస్తే ఏముంటుందో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం. అలాగే బంగారంతో చేయించినట్లయితే జన్మ జన్మలకి ఇంకా అసలు దారిద్ర్యం అనేదే ఉండదన్నమాట. అంటే మన వంశంలో అందరూ సుఖంగా ఉంటారు. అలాగే మనం కూడా ఎన్ని జన్మలు ఎత్తినా గానీ మనకి తినడానికి తిండి దొరుకుతుంది అని అర్థం. అయితే అక్కడ గోత్రనామాలు పంపించిన అందరికీ రిషీట్ రాలేదు అని అనుకోండి, కంగారు పడకండి. మీరు అక్కడ గోత్రనామాలు గనక నమోదు చేసుకుంటే ఖచ్చితంగా అభిషేకం జరుగుతుంది. మీరు పంపించే ద్రవ్యం ఏదైతే ఉందో అది అభిషేకానికి మాత్రమే కాదు, గోసేవకి, వేద పండితుల వేద విద్యార్థుల సంరక్షణకి పోషణకి. పరమాచార్య స్వామి వారు చెప్తూ ఉంటారు, ఎవరైనా పరమాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి మేము వేదం చదువుకోలేకపోయాము అని బాధపడితే వాళ్ళకి పరమాచార్య స్వామి వారు ఇచ్చే సలహా ఏంటో తెలుసా? నువ్వు వేద పండితుడిని చదివించు, వాళ్ళని పోషించు, అలా పోషిస్తే నువ్వు వేదం చదివిన ఫలితం వస్తుంది అని. కాబట్టి మీరు పంపించే ద్రవ్యం ఇన్ని మహత్కార్యాలకి ఉపయోగపడుతుంది. ఈ అభిషేకంతో పాటుగా ఇన్ని మంచి కార్యాలు చేసే అవకాశం మనకి ఆ భగవంతుడు ఇచ్చాడు కదా. ఆ భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఎందుకు వదిలేసుకోవాలి అని. మనకి చాలా మంది కామెంట్లో పెడుతూ ఉంటారు, నిజం మేము అభిషేకం చేయించుకున్న దగ్గర నుంచి చాలా మార్పులు వచ్చాయి, కొన్ని కష్టాలు మాకు తెలియకుండానే దూరం అయిపోయాయి అని నాకు ఎన్ని కామెంట్లు వస్తూ ఉంటాయో, ఎన్ని మెయిల్స్ పెడుతూ ఉంటారో. నేను చెప్పేది ఒకటే, భగవంతుడి పాదాలు పట్టేసుకుని, భగవంతుడా నువ్విచ్చే ద్రవ్యాన్ని నీకు సమర్పణ చేసే అవకాశాన్ని నువ్వు నాకు ఇచ్చావయ్యా, నేను ఇవ్వడం ఏంటయ్యా పొరపాటు పని, నేను నీకు ఇచ్చే అభిషేకం చేయించడం ఏంటయ్యా అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే జీవితం తరిస్తుంది. అప్పుడే మనకి ఏదైనా సరే ఒక దారిలో పడుతుందన్నమాట. నేనిచ్చాను నాది అని అనుకున్నంతసేపు మనం మూర్ఖులం. మనకంటా మూర్ఖులు ఎవరు ఉండరు. ఎందుకంటే మనం ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వలేము, ఇవ్వకూడదు అని అనుకుంటే మానేయలేము. దుర్యోధనుడు ఒకసారి కృష్ణ పరమాత్మ సభలోకి వస్తున్నారని చెప్పినప్పుడు అక్కడ ద్రోణాచార్యుల వారితోటి భీష్ముల వారితోటి అంటారనమాట, నేను అస్సలు కనీసం ఉచితాసనం వేయను, నేను గౌరవించను అని. అహంకారంతో మాట్లాడతాడు. కానీ కృష్ణ పరమాత్మను చూసిన వెంటనే లేచి వెళ్ళి సత్కారాలన్నీ చేసి కూర్చోపెట్టి మళ్ళీ పంపిస్తారు. అప్పుడు అడుగుతారు భీష్ముల వారు వీళ్ళందరూ, మరి చేయనన్నావు కదా లేచి వెళ్ళావేంటి అని. అది భగవంతుడి యొక్క సమ్మోహన శక్తి అనమాట. మనం చెయ్యాలి అని అనుకుంటే చేయలేము, ఆ శక్తి ఆయన ఇవ్వాలి. ఆయన ఇచ్చాడు, నేనెవరిని అనే భావనతో మీరు అక్కడ సమర్పణ చేసుకోండి, మీకు వీలుంటే, మీకు నమ్మకం ఉంటే. విష్ణోరుణు సంచరేమ నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీ లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. మిత్రోసి వరుణోసి క్షమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి స్యో నామాసీదా సుషదామాసీదా మాత్వాహి గుంసీత్ మామాహి గుంసీత్ నిశసారసవ్రతో వరుణః అస్యాస్త్వా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్యత్తా సవితః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అశ్వినోర్భేషజ్యేన తేజసే బ్రహ్మవర్చసాయాభిషించామి దేవస్యత్తా సవితః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం సరస్వత్యై భేషజ్యేన వీర్యాయాన్నాద్యాయాభిషించామి దేవస్యత్తా సవితః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రియయశసే బలాయాభిషించామి అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్యత్తా సవితః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం హస్తాభ్యాం సరస్వత్యై వాచో యంత్రేణాగ్నే స్వా సామ్రాజ్యేనాభిషించామి ఇంద్రస్య బృహస్పతే స్వా సామ్రాజ్యేనాభిషించామి వసవస్తా పదస్తాదభిషించంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్తా దక్షిణతో విషించతు త్రైష్ఠభేన ఛందసా ఆదిత్యాస్వానుష్ఠభేన ఛందసా బృహస్పతిస్వా వరిష్టాదభిషించతు మహాంకేన ఛందసా ఇమా రుద్రాయ స్థిరధన్మనే గిరః క్షిప్రేశవే దేవాయ స్వధామ్నే అషాఢాయ సహమానాయ మీఢుషే దేభిః
यस्मद्देशो वितरम् यगुंहः यमीवागश्चातयश्चाविशोचीः अर्हन् बिभर्षिमानस्तोके आते वितर्मरुदागम् सम्नमेतो मानः सूर्यस्य सन्दृशो युयोधा एवावभ्यो वृषभचेकिताना यथा देवनहुर्णेशेन हगंसि हामनः शूर्णो रुद्रेह बोधि तद्दधेम विदधे सुवीराः परिणो रुद्रस्य हेतिस्तुः श्रुतम् मीढुष्टमर्हन् बिभर्षि त्वमग्ने रुद्र आवो राजानम् त्वमुष्टिर्यस्तिषस्वधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्षामहेसौ मनसाय रुद्रण्यम् मे भगवत्तरः अयम् मे विश्वभेषजोऽयम् शिवाभिमनुषणः एते सहस्रमयुतम् वाषा मृत्यो मर्त्यायहन् सान्तकः तेनान्नेनाप्यायः सा नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि आर्द्रया रुद्रः प्रधानयेति श्रेष्ठो देवानाम् बलिरग्नियानाम् नक्षत्रमस्य हविषा विधेम मानः प्रजागुम्रेरुषण्णोदवीरान् हेते रुद्रस्य परिवो वृणक्तु आर्द्रा नक्षत्रम् जुषदागुम् हविर्नः प्रमुञ्चमानो दुरितानि विश्वा अपाखषगम् सन्नदतामरादिम् मूलम् प्रजाम् वीरवतीम् विलेय पराच्येतु निरृतिः परा च गोभिर्नक्षत्रम् पशुभिः समक्तम् अहर्भूयाद्यजमानाय मह्यम् अहर्णो अद्य सुविते दधातु मूलन्न